మంత్రబలం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి మూలా నక్షత్రం మంగళవారం. ఈరోజు ఆంజనేయ స్వామి వారిని ఎంతగా స్మరిస్తే అంతగా సత్ఫలితాలు మన సొంతమవుతాయి. ధైర్యం, ఓర్పు, ప్రశాంతత, బాహుబలం, తెలివితేటలు మన సొంతమవుతాయి. అందుకే ప్రతినిత్యం ఆంజనేయ దండకాన్ని, హనుమాన్ చాలీసాను పఠిస్తూ ఉండాలి. పిల్లలకు నేర్పిస్తే గనక వారి జీవితంలో ఎంతో ఫలితం కలుగుతుంది. ఈరోజు ఓం శ్రీ హనుమతే నమః అని మనమంతా జపిద్దాం, సత్ఫలితాల్ని పొందుదాం. మంచి మాట కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా మన ఇంట్లోకి వెలుగు రావాలంటే మనం కిటికీలను, తలుపులను తెరుస్తాం. అప్పుడే ఇంట్లోకి గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరిస్తాయి. కానీ కిటికీలు, తలుపులు అన్నింటినీ మూసుకుని కూర్చుంటే మనం ఎల్లప్పుడూ అజ్ఞానాంధకారంలో ఉండిపోతాం. అందుకే చీకట్లు ఉండడం కన్నా వెలుగులో ఉందాం. వెలుగులోకి రావాలంటే ఆ ఆలోచన మన మదిలో మెదలాలి. మెదలిన వెంటనే మనం దాన్ని ఆచరణలో పెట్టాలి. అసలు వెలుగు అంటేనే దైవం. మనం వెలుగులోకి రావడం అంటే అజ్ఞానాంధకారం నుండి జ్ఞానప్రకాశంలోకి రావడమే. నిరంతరం మన తపన, ఆశయం జ్ఞానం వైపు పయనించడమే అయి ఉండాలి. అప్పుడే జీవితం మోక్ష మార్గం వైపు పయనిస్తుంది. చిన్న కథ కార్యక్రమానికి స్వాగతం. ఒక వ్యక్తి జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులను ధైర్యంగా ఎదుర్కొంటూనే అందరినీ అభిమానిస్తూ ముందుకు సాగుతుండేవాడు. అప్పుడు ఒక వ్యక్తి మానసిక ప్రశాంతత కోసం దక్షిణ దిశలో ఉన్న ఒక సన్యాసిని కలుసుకోమని సలహా ఇచ్చాడు. అతడు అలాగే వెళ్ళాడు. సన్యాసి పిలుపు కోసం ఎదురు చూడగా అతడి వంతు వచ్చింది. సన్యాసి అతడి సమస్యను తెలుసుకున్నాడు. జీవితంలో తనకు మానసిక ప్రశాంతత కరువైందని, ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదని అతడు చెప్పాడు. అప్పుడు ఆ సన్యాసి ఏదైనా అనుకున్న వెంటనే జరగదని, ఓపిక అవసరమని చెప్పాడు. స్వార్థంతో లబ్ధిని పొంది దూరం చేసే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలని సన్యాసి సలహా ఇచ్చాడు. తమ స్వార్థంతో మనల్ని వినియోగించుకుని ఆ తర్వాత దూరం చేసే వారి నుండి, మన ముందు ఒక రకంగా మన వెనక మరొక రకంగా మాట్లాడే వారి నుండి దూరంగా ఉండాలి. ఇది అందరికీ వర్తిస్తుంది. మంచి స్నేహితులు మనకు తోడుగా ఉండాలి. అయితే ఆ మంచి స్నేహితులు ఎవరన్నది మనమే నిర్ణయించుకోవాలి. ఎటువంటి స్నేహితుల్ని మనం ఎన్నుకుంటామనేది మనమే నిర్ణయించుకోవాలి. స్నేహితుల పట్ల ఆప్యాయత చూపాలి. స్వార్థంతో స్నేహితుల్ని వినియోగించుకోవడం ఎవరికైనా తగదు. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం కూడా మన సక్రమమైన జీవనశైలికి దర్పణమవుతుంది. ప్రాంతాలని, ప్రదేశాలని బట్టి వేషభాషల్ని మార్చకూడదు. పుట్టుకతో వచ్చే లక్షణాలతోనే జీవించాలి. మనం ఎవరితో స్నేహంగా ఉండాలి, ఎటువంటి ఆహార లక్షణాల్ని పాటించాలి, ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏ విధంగా మసలుకోవాలి అనే విషయాల్ని ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. దివ్య పూజ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మూలా నక్షత్రం ఉన్నందున సరస్వతీ అమ్మవారిని తెల్లని పుష్పాలతో అర్చించి శ్రీగంధ లేపనం చేసి తేనె, పాలు కలిపిన పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే కుటుంబంలోని అజ్ఞానం తొలగిపోయి జ్ఞానప్రాప్తి కలుగుతుంది. వాస్తు పరిహారం కార్యక్రమానికి స్వాగతం. ఇంట్లో ఉండే ఏ వాస్తు దోషాలనైనా దూరం చేస్తుంది శ్రీవాస్తు యంత్రం. అయితే దీని పట్ల చాలామందికి అవగాహన కలగడం లేదు. శ్రీవాస్తు యంత్రాన్ని పూజగదిలో ఉంచి నిత్యం పూజించాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే చాలు. అయితే శ్రీవాస్తు యంత్రాన్ని ఇంటి నిర్మాణ సమయంలో పునాదిలో ఉంచినా శుభ ఫలితాలు కలుగుతాయి. యోగం క్షేమం కార్యక్రమానికి స్వాగతం. ఆంజనేయ స్వామి వారి అనుగ్రహంతో పెద్దలకు నెగటివ్ ఎనర్జీ, పిల్లలకు బాలారిష్ట దోషాలు, అర్ధాష్టమ, అష్టమ, ఏలినాటి శని దోషాలు తొలగిపోయేందుకు ఈరోజు సాయంత్రం ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మాలను సమర్పించి హనుమాన్ చాలీసాను పఠించాలి. సర్వే జన సుఖినో భవంతు. మమ్మల్ని సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి. లింక్స్ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో పొందుపరిచాము. అలాగే ఓంకారం కార్యక్రమాన్ని జీ తెలుగు ఛానల్లో తప్పక చూడండి. ఇదిగో మీ ముందు కనబడుతుంది. దీని పేరు శ్రీవాస్తు యంత్రం అని. ఇది చాలా రోజులు చాలా కష్టపడి చాలా ఆలోచించి దీర్ఘంగా ఏదైనా ఇంట్లో ఒక పాజిటివ్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీని క్రియేట్ చేసే ఒక ట్రయాంగిల్, అంటే ఇలా దీనికే ఒక రేఖా గణితంలో మీకు అందరికీ తెలుసు, రేఖా గణిత శాస్త్రంలో దీనికి ఈ రేఖలు ఇలా కలిస్తే ఒక ఎనర్జీ ఉంటుంది. తర్వాత ఇలాంటి రేఖ చూసుకోండి, ఇది ఒక రేఖ మనకి ట్రయాంగిల్ షేప్లో ఉంది. చూడండి, ఇదే ట్రయాంగిల్ని ఇలా కలిపితే చూసారా, ఇలా ట్రయాంగిల్ రెండు కలిపేస్తే ఒక చక్రంగా మారింది. ఇప్పుడే కానీ వీధిపోటు ఇలాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఇక నుండి ఆ వీధిపోటుకి ఆపోజిట్ మనకి ఏదైతే ఉంటుందో కాంపౌండ్ వాల్ కావచ్చు, ఇంటి గోడ కావచ్చు, అది వీధిపోటు అనేది తూర్పు ఉండొచ్చు, లేదు అంటే దక్షిణం ఉండొచ్చు, పరమట ఉండొచ్చు, ఉత్తరం ఉండొచ్చు, ఏ కార్నర్లో అయినా సరే
ఆ ఒక వీధి పోటీకి ఆపోజిట్ మనము ఒక ఇంటికి మేక కొట్టి ఆ కాంపౌండ్ కానీ ఇంటికి కానీ మేక కొట్టి దీన్ని తగిలించాలి అంతే. దీన్ని తగిలించేస్తే చాలు. ఏ నెగిటివ్ ఎనర్జీ అయినా ఇలా పడి ఈ నెగిటివ్ ఎనర్జీస్ని అలాగే బయట తోసేస్తుంది ఈ షేప్స్. చూడండి, ఇది 9 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 9 ఉంటాయి. ఇవి 9. ఇవి పాజిటివ్ ఎనర్జీని మాత్రం ఇది అట్రాక్ట్ చేసుకుంటుంది, నెగిటివ్ ఎనర్జీని అలాగే బయటికి తోసేస్తుంది. అలా తయారు చేసాం. అందుకే ఇక్కడ 9 విధానంగా 9 చక్రాలు వేసి దీన్ని ఒక విశేషంగా సైంటిఫిక్ పిరమిడ్గా తయారు చేసాము. అందుకే దీన్ని జస్ట్ మన ఇంట్లో మేకు కొట్టి తగిలిస్తే చాలు, ఇంట్లో ఎటువంటి దోషం ఉన్నా దూరం అయిపోతుంది. మీ ఇంట్లో ఎటువంటి వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తే ఇక భయపడకండి. వాస్తు దోషం ఉంది అని ఎవరు చెప్పినా భయపడాల్సిన అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఇల్లు ఖాళీ చేసే అవసరం లేదు. వాస్తు దోషం ఉంది అని ఒక కాంపౌండ్ కొట్టేది, దబ్బేయడము, ఇల్లు దబ్బేయడం అలాంటిది అవసరం లేదు. ఎక్కడైతే వాస్తు దోషం ఉంది, ఏ గోడకు వాస్తు దోషం ఉంది, ఏ వీధి పోటుకి వాస్తు దోషం ఉందో అక్కడ మేకు కొట్టి దీన్ని ఒకటి తగిలించండి. ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసే అద్భుతమైన శ్రీవాస్తు యంత్రం.